హలో వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే అంటే అటువంటి పార్టీ ఓకే జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం గనక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు లోపలికి అంతే. మన వాళ్ళు రెడీగా ఉన్నారు రైడ్ కి. ఓకే సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి. నేను అసలు మొత్తం పక్క రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. వాడు కూడా ఉన్నా అంటే ఇప్పుడు వేస్తున్నాడంట. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు వేస్తాం. నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. అండ్ పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది. అది కూడా ఉంటే ఇంకా బెటర్. డిస్కషన్ ఆడియో మీద జరుగుతుందా, సబ్జెక్ట్ మీద జరుగుతుందా? టోటల్ కదా. డిబేట్ శేఖర్ భాషదా లేకపోతే డిబేట్ ఎవరిది? డిబేట్ దేని మీద జరుగుతుంది? లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మీద జరుగుతుంది. ఆ ఆడియోకి సంబంధించి తను ఏ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఏమో పోలీసుల వారికి ఫిర్యాదు చేసింది కదా, ఆయన మీద ఏం ఎలిగేషన్ వేయలేదు కదా, పోలీసులు ఏం అరెస్ట్ చేయరు కదా, మరి ఎందుకు కంకారు ఏడకొచ్చి గొడ్డలు దించుకోవడం ఎందుకు? ఇక్కడ పెట్టారు కదా 3 idiots అని. పెడితే కంప్లైంట్ చేసుకోండి వెళ్ళి. మేము కంప్లైంట్ చేశాంగా. కాదు శేఖర్ భాష, నాకు ఒక క్వశ్చన్ ఉంది. చేసినట్టే అన్ని కాదు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. నేను ఉన్నా సరే నన్ను సైడ్ చేసేయని అన్నాడు. సో తన సైడ్ చేసేసి డ్రగ్స్ పట్టుకెళ్ళి పెట్టిన ఒక వ్యక్తిని సైడ్ చేసేసి మిగిలిన వాళ్ళని ఇరికించేద్దామా, లేదు ఒక సామాజిక బాధ్యత? నేను చెప్తా. ఇప్పుడు పోలీస్ ఆఫీసరు లేకపోతే ఒక జర్నలిస్ట్ ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు ఒరే నిన్ను కూడా పట్టుకెళ్ళిపోతారంటే వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఇవ్వడు. అవునా? పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఇదే చెప్తారు, సార్ నన్ను తప్పించేయండి సార్ అంటే ఖచ్చితంగా తప్పించేస్తారు. మస్తాన్ సాయిని కూడా పట్టించేద్దాం అనేది మీ ఉద్దేశం? సరే రోహిత్ గారు, ఇన్ఫర్మేషన్ ఆయన పోలీస్ ఆఫీసరా జర్నలిస్టా? ఇన్ఫర్మేషన్ ఆయన పోలీస్ ఆఫీసరా జర్నలిస్టా చెప్పండి. ఓకే, పోలీస్ ఆఫీసర్ అంటే పట్టిస్తాడు. ఆయన పోలీస్ ఆఫీసరా జర్నలిస్టా? ఎందుకు సార్? దయచేసి ఆయన పోలీస్ ఆఫీసరా జర్నలిస్టా కన్ఫర్మ్ చేయండి. ఈ రెండు కాకపోతే మనుషులు అనేవాళ్ళు కనుక్కోవడానికి సరే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వండి. ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఒక క్రైమ్ జరుగుతుంది, ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది. నేను చెప్తున్నా మీకు, ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సామాజిక బాధ్యత. అవునా కాదా? నాకు ఒకటి నాగూరుబాబు గారు, అక్కడ డ్రగ్ పార్టీ జరుగుతుందో లేదో శేఖర్ కి తెలీదు. జరిగితే నాకు సమాచారం ఇవ్వన్నాడు. ఒకవేళ జరిగితే శేఖర్ కూడా వెళ్ళి వీడియో తీసి ఉద్దేశం కాదు. కంటిన్యూషన్. అప్పుడు మస్తాన్ సాయి ఏం అడుగుతున్నాడు? ఒకవేళ పార్టీ ఏమి లేకపోయినా నేను తీసుకెళ్లి బ్యాగ్ లో పెట్టి ఆ వీడియో మీకు పంపిస్తాను లొకేషన్ అని అంటే దానికి కూడా ఎందుకు సరే అన్నాడు? ఖండించాలి కదా. నేనేమంటానంటే నన్ను కంప్లీట్ చేయండి. అతను ఏదో ఎక్కడో ఒక డిబేట్ జరుగుతుంటే మధ్యలో వచ్చేసేసి సార్ నా గురించే జరుగుతుంది సార్ డిబేట్. నువ్వు 100 మంది గురించి జరిగితే 10 ఒక్కళ్ళు చెక్ చేయట్లేదు కదా. నువ్వు పాగల్ గీగలని పెడితే 100 మంది ఆడపిల్లల జీవితాల గురించి ప్రతి టీవీలో 100 డిబేట్లు పెట్టి 100 మంది జీవితాలను నాశనం చేస్తూ 100 మంది జీవితాలు చేస్తూ ఎవరు రాలేదు కదా సార్. కాదు 100 మంది జీవితాలు నాశనం చేశారు కాదు. శేఖర్ ఓకే ఓకే శేఖర్ సార్ దొరికిపోయావు కదా, రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినందుకు కాదు ఇట్లా మాట్లాడుతున్నావు. మహిళల జీవితాల మీద కామెంట్లు పెడుతున్నారు సార్. వాళ్ళకి అరే ప్రాబ్లం చేస్తావి ఏమీ లేదు. అదిగో చూడండి అదిగో చూడండి డ్యాన్స్ అక్కడ మ్యాటర్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? రెడీగా ఉన్నా ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి. జనం పట్టించుకోవట్లేదు. వెళ్ళాడు కూర్చో కొన్ని పట్టించుకోవట్లేదు.
ఎందుకు అరుస్తారు? జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా, దయచేసి కామెంట్స్ జనం కామెంట్స్ రూపంలో పెట్టండి సార్, కామెంట్స్ చూపించండి సార్ వీలైతే. జనం పట్టించుకుంటున్నారా లేదా, వీలైతే లైవ్ కాల్స్ తీసుకోండి, జనం ఏమనుకున్నారో తెలుస్తుంది. జనం పట్టించుకోవట్లేదు అన్నారు ఆయన. జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా, జనం ఏమనుకున్నారు కూడా ఆయనకి వినిపించండి. శేఖర్ భాష ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, పెడదారి పట్టినటువంటి కొంతమంది పౌరులు ఒకరి మీద ఒకరిని ఇరికించుకోవటానికి చేసినటువంటి మొత్తం ప్రయత్నం అని అనిపిస్తుంది పెడదారి పద్ధతిలో. కానీ ఎందుకు ఇప్పుడే అనేది మీకు క్వశ్చన్ రావాలి. ఎందుకంటే Do you support మస్తాన్ సాయి సపోర్ట్ చేస్తున్నావా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కడు వెళ్లాల్సిందే లోపలికి, ఇంక్లూడింగ్ మస్తాన్ సాయి, చింటూ వారు ఎవరైతే ఉన్నారో అందులో పెడ్లర్లు ఎవరు, యూజర్స్ ఎవరు, రివ్యూజర్స్ అయితే రిహాబ్కి పంపించండి, పెడ్లర్లు అయితే అంటే జైలుకి పంపించండి. అప్పుడే నువ్వు కొంచెం సమాచారాన్ని అదే బాధ్యతతో తీసుకుని ఉండుంటే అసలు పెడ్లర్ ఎవరో బహుశా వచ్చి ఉండేవాడే. పెడలర్ కేసు లావణ్య మీద ఉంది, ఓకే, డ్రగ్ అబ్యూస్ కేసు మస్తాన్ మీద ఉంది, ఓకే, అండ్ అనురాధ అండ్ ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఉంది, ఏది పెడ్లర్స్ కింద. సో అనురాధ పెడ్లర్ దాని గురించి కేసు డిబేట్ జరుగుతుందా? జస్ట్ ఒక మాట ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎవరి మీద పెడలర్ కి పెడ్లర్ శిక్ష పడాలి, యూజర్ కి యూజర్ శిక్ష పడాలి, యూజర్ ని విక్టిమ్ గా కన్వర్ట్ చేసి లేకపోతే ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అస్సలు విషయం బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఒకటే విషయం బయటకు వెళ్ళాల్సింది ఉందా? Yes, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం నాకు నేను తీసుకుంటాను. డిసెంబర్ జనవరి 27న వరలక్ష్మి కేసు సంవత్సరం తర్వాత ఫస్ట్ కోర్టులోకి వచ్చింది నాంపల్లిలో. నాంపల్లి కాదు, సారీ, ఎల్బీ నగర్, ఆయన తెలిసి ఉంటుంది. ఆయన మీరు వెళ్ళుంటారు కదా, ఎక్కడ సార్, ఏది? నేను వెళ్ళలేదండి. ఎల్బీ నగర్ లో మొన్న 27న వచ్చింది. వీళ్ళ 12 మందిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. అందులో కొంతమందికి ఫైన్ వేశారు, కొంతమందికి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ వాయిదా ఉన్నాయి. ఆ నెక్స్ట్ వాయిదా మార్చి 4కి వచ్చింది. ఈ మార్చి 4కి వచ్చే లోపల బయట పరిస్థితి మార్చి నేను శుద్ధపోసని అని చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయట ఎంత జరిగినా పోలీసుల చార్జ్ షీట్లు ఏం మారిపోలేదు. అదే వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి దీని నుంచి బయటపడే ప్రయత్నాలే ఇవి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక డ్రగ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు? ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది కదా, అది అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సుమోటోగా ఎవరు ఇప్పుడు నేను చేయిస్తాను రండి సార్ డ్రగ్ టెస్ట్ అంటే ఎవరైనా రావచ్చు. ఇదే మాట్లాడతాడు, సుమోటో నన్ను డ్రగ్ టెస్ట్ చేయండి కాదు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు మాత్రమే పోలీసులకి డ్రగ్ టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే అడుగుతున్నాను, ఇంత దమ్ముండి బయటకు వచ్చి తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఓకే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇందులో ఓకే మీరు అడగాల్సిన అడిగేస్తారు. థ్యాంక్ యూ. మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం, వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది పాపం. మళ్ళీ ఫైనల్ గా ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావా శేఖర్ భాష? బిజీ ఈరోజు బిజీ ఉంటాడు. అదే ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా సార్, మనిషి ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా. నా ప్రాణాన్ని కాపాడేది మీడియానే సార్. కాదు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా ఈ భజన ఏంది? టింగ్ 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 కొడుతూనే ఉన్నాడు ఇందాక నుంచి. అక్కడ పెట్టేసి కాదు సార్, జనాలు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్స్ రూపంలో సార్కి తెలియజేయండి. జనాలు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నారు, దయచేసి మీరు కూడా కామెంట్స్ చదువుకోండి సార్ కింద వచ్చిన తర్వాత. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి, ఈ రోజు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నావు, రేపు కంప్లైంట్ చేస్తావా?